జగిత్యాల జిల్లా ధర్మపూర్లోని తుమ్మలకుంట సమీపంలో శ్రీరామ్ శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మల్టిపుల్ స్పెషల్ మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. శిలా రూపంలో మెను నిర్మాణం, పక్కన జాతీయ పక్షి నెమలి, వామ హస్తంలో కోతి, చుట్టూ అడవిని తలపించే చెట్లు, మండపంపై భాగం నుండి క్రిందికి వేలాడుతున్న మర్రి ఊడలతో అటవీ తలపిస్తుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మంగళవారం రాత్రి వివిధ వినాయక మండపాల వద్ద భద్రత చర్యలో భాగంగా పోలీస్ శాఖ ప్రత్యేక బృందం పోలీస్ జాగిలాలతో, మెటల్ డిటెక్టర్లతో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సంయుక్తంగా మెట్పల్లిలో గణపతి నిమజ్జనం జరిగే వట్టి వాగును పరిశీలించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేష్ నవదుర్గ త్రిశక్తి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకునికి 108 నైవేద్యాలతో సమర్పించారు. యూరియా బస్తాల కోసం రైతన్నలు ప్రతిరోజు ఎరువుల దుకాణాల వద్ద, వ్యవసాయ మార్కెట్ల వద్ద పడిగాపులు పడుతున్న అన్నదాతల కష్టాలు తీరడం లేదు. నాట్లు వేసిన అనంతరం పొలాల్లో ఎరువులు వేయడానికి పొలాలు వదిలి దుకాణాల వైపు దారులు తీస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విష్ణు పరివర్తన ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కరీంనగర్లోకి చేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అలుకునూరులో రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అలుగునూరు నుంచి సత్యలక్ష్మి గార్డెన్ వరకు భారీ ర్యాలీ, స్థానిక సంస్థల ఎన్నికలపై పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శులతో సమ్మేళనం నిర్వహించారు. తొలిసారి కరీంనగర్కు వచ్చిన రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు.